హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఫస్ట్ ఆఫీస్ అయిపోగానే నేను అండ్ మా హస్బెండ్ కలిసి షాపింగ్కి వచ్చేసాము నా బర్త్డే అవుట్ఫిట్ కోసం. సో ఫస్ట్ అయితే అక్కడ జ్యూస్ అయితే తాగేసాము. ఆ తర్వాత ఫస్ట్ మేము శ్రేయస్కి వచ్చేసాము. అక్కడ నేను ఒక 3 to 4 టైమ్స్ అయితే షాపింగ్ చేశాను. డిజైన్స్ అవి బాగుంటాయి, అందుకే ఆ షాప్కి వెళ్ళాను. అక్కడ నాకు నచ్చిన డ్రెస్సెస్ కొన్ని సెలెక్ట్ చేసి పెట్టుకుంటే అవి ఎలా ఉన్నాయి ఏంటి అని నాకు పెట్టి చూపిస్తున్నారు. ఇవి వచ్చేసి షరారా సెట్స్ అన్నమాట. అంత కొంచెం సైజ్ పెద్దగా అనిపించింది. సో ఇంకా నేను ఆ షాప్ నుండి వేరే షాప్కి వెళ్ళిపోయాను, వసంత గ్రాండ్కి. అక్కడికి వెళ్ళగానే నాకు 3 పీస్ సెట్స్ చూసాను. అవి చాలా నాకు బాగా నచ్చాయి అనిపించింది. సో ఈ డిజైన్లో తీసుకుందామని డిసైడ్ అయ్యాను. యాక్చువల్గా మనం పెరిగే కొద్దీ మనకి బర్త్డే మీద కొంచెం ఇంట్రెస్ట్ అయితే తగ్గిపోతుంది. అది కూడా పిల్లలు పుట్టాక ఇంకా మీకు చెప్పక్కర్లేదులేండి. ఆల్రెడీ ఫస్ట్ అయితే నేను ఇన్స్టాగ్రామ్లో ఒక లెహంగా అయితే కొనుక్కున్నాను. అది సైజ్ చాలా పెద్దగా వచ్చింది. సైజ్ చాలా ఆల్టర్ చేయించాలి, ఎందుకులే అది మా చెల్లి తీసుకుంటా అందని చెప్పి నేను ఈ డ్రెస్ షాపింగ్కి అయితే వచ్చాను. ఇప్పుడు నేను చూసిన డ్రెస్సెస్ అని 1000 to 2000 రేంజ్లో అయితే ఉన్నాయి. క్వాలిటీ అయితే చాలా ప్రీమియంగా అనిపించాయి, చాలా బాగున్నాయి. చూడ్డానికి చాలా డిగ్నిఫైడ్గా అండ్ ప్రొఫెషనల్గా కూడా ఉన్నాయి. నేను ఏ డ్రెస్ తీసుకున్నాను మీకు లాస్ట్లో చెప్తాను. ఆ తర్వాత ఇయర్ రింగ్స్ అయితే నేను స్ట్రీట్ షాపింగ్ చేశాను. ఇవన్నీ చాలా బాగున్నాయి డిజైన్స్ కదా, చాలా నాకు నచ్చిన డిజైన్ ఒకటి తీసుకున్నాను. నా డ్రెస్కి మ్యాచ్ అయ్యేది తీసుకున్నాను, పెద్దగా ఉండేది. ఇవే నేను తీసుకున్న ఇయర్ రింగ్స్. కాస్ట్ వచ్చేసి 200 పడింది. తర్వాత నేను ఇన్విజిబుల్ చైన్ ఒకటి తీసుకున్నాను. ఇలా అక్కడక్కడ పర్ల్స్ వచ్చాయి, బాగుంది. బ్లాక్ డాలర్ వచ్చింది. అది నా డ్రెస్, నేను తీసుకున్న డ్రెస్కి అయితే మ్యాచింగ్ అవుతుంది బ్లాక్. సో అందుకే ఇది వచ్చి కాస్ట్ నాకు 150 రూపీస్ పడింది. ఇంకా నెక్స్ట్ కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. పాపకేమో చెప్పులు తీసుకున్నాను. తర్వాత నేను కూడా చెప్పులు షాపింగ్ చేయాలి. సో అక్కడ నుండి మేమైతే ట్రెండ్స్కి వెళ్ళాము. ట్రెండ్స్లో ఆఫర్ ఉంది, ఆఫర్లో అయితే చెప్పులు తీసుకున్నాను. నాకు నచ్చిన కొన్ని చెప్పులు అయితే ట్రయల్ వేసాను. ఈ చెప్పులు అయితే అసలు కంఫర్ట్ లేదండి, నడుస్తుంటే. హైట్ అది బాగుంది కానీ అన్ఈవెన్గా అనిపించింది నడుస్తున్నప్పుడు. నెక్స్ట్ ఈ చెప్పులు అయితే నేను ఫైనల్గా తీసేసుకున్నాను. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.